అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి గురువుగారు విజేంద్ర ప్రసాద్ గారికి, సుధాకర్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో ఒక మంచి రోల్ చేశాను నేను. రాజేంద్ర గారు నా మీద నమ్మకం ఉంచి ఓ 10 years నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమాలు చేస్తున్నాను. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో రాజేంద్ర గారు ఆ క్యారెక్టర్ నాకు బాగుంటుందని చెప్పి నాతో ఒక మంచి రోల్ యాక్ట్ చేయించారు. ఆఫ్టర్ లాంగ్ టైం థియేటర్ ప్లేలు చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. థియేటర్ అంటే ప్రసాద్ సార్ ఇక్కడే ఉన్నారు, ఆయన నారాయణ సార్ గారు కళ్యాణి అని ఒక నాటకం రాశారు కదా సార్, అద్భుతమైన నాటకము, చాలా ప్లేలు చేసాము. దాంట్లో కొండపల్లి బొమ్మ క్యారెక్టర్ చేసింది నేనే సార్. అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా మన ప్లేలకు వచ్చారు. అప్పుడు కొంచెం బక్కగా ఉండేవాడిని. సో ఆఫ్టర్ లాంగ్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది సినిమా. నా పాత్ర చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. మేము సినిమా చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఇందాక నుంచి ఫన్నీగా అనుకుంటే చాలామంది కూడా మేము షూటింగ్ చేసే సందర్భాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో చిన్న బుకే అవసరం పడి ఆ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్తే, సార్ షూటింగ్ జరుగుతుందా సార్ అని అన్నారు. అవునమ్మా అన్నాను. ఏం సినిమా సార్ అని అంటే, లోపలికి రా చెప్తామ్మా అన్నాను. అన్న విందామే. అది ఏంటి ఆ టైటిల్ చెప్పగానే, అంటే వినగానే నవ్వుకునేటువంటి టైటిల్, కానీ లోపలికి వస్తే నవ్వు కాస్త అంతా మాయమైపోయి భయం పడే సిచ్యువేషన్ ఉంటుంది. అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన రాజేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గుడ్ లక్ సార్ అందరికీ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత, మన భారతదేశ చలనచిత్ర సత్తాని ప్రపంచానికి గుర్తు చేసి మేము ఎందులోనూ తక్కువ కాదు అని కాల రెగ్యులేసేలా గొప్ప గొప్ప రచన చేసిన విజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే ఎన్నో చిత్రాల్లో మనల్ని అలరించిన శుభలేఖ సుధాకర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశం కల్పించిన కొండ రాజేంద్ర గారు, మేము కొవేరా అని పిలుచుకుంటాం ముద్దుగా, చాలా రోజులుగా పరిచయం. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది. మంచి మంచి బాణీలు ఇచ్చి ఒక మోడ్రన్ కోట్లో నా చేత పాటలు రాయించారు. డేవ్ జాండ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మంచి మంచి సింగర్స్ కూడా పాడడం జరిగింది. ఒక మంచి సాహిత్యాన్ని అందించాలని నమ్మకం ఉంది. ఇటీవల వచ్చిన బాపు అనే సినిమాలో కంగారే పడకురా అని ఒక లైఫ్కి సంబంధించిన ఫిలాసఫికల్ సాంగ్ రాసాను, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే నేను తంత్ర మరియు లంబసింగి లాంటి ఇప్పటి వరకు సుమారు ఒక 40 మూవీస్ దాకా నేను సాంగ్స్ రాశాను. ఈ సింగిల్ కార్డ్స్ కూడా నాకు ఇంతవరకు మంచి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోపలికి రా చెప్తా అనేది మా డైరెక్టర్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇప్పుడు పిల్లోడు బయటకు ఆడుతూ ఉంటారు, అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమనలేదు అనమాట తల్లి, నువ్వైతే లోపలికి రారా నీ సంగతి ఏంటో చెప్తా అంటుంది. అదేవిధంగా ఒక భర్త బయట ఏదేదో చేస్తుంటే భార్య ఉండి మీరైతే లోపలికి రండి చెప్తాను అంటుంది. అంటే ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్కి అందులో చోటు ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వాటిని రిలేట్ చేసుకుంటారు. అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుంది. సార్కు మంచి విజయం ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన విజయ్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. హలో సార్, నాకు విజయేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం. అంటే నేను 7 వండర్స్లో ఒక్కటి కూడా నేను చూడలేదు, కానీ సార్ రాసిన ప్రతి సినిమాకి ఒక్కో వండర్ చూసిన ఫీల్ వస్తుంది నాకు. అదే ఆ స్టోరీస్ వల్లే నాకు ఇంకా సినిమాల మీద ఇంకా బాగా పిచ్చి పెరిగిపోయింది. అవి చూసి నాకు సార్ని తలుచుకున్నప్పుడల్లా ఇప్పటి వేదవ్యాస మహర్షిలాగా అనిపిస్తారు. ఎప్పటికైనా సార్ రాసే కథల్లో చెట్టు మీద పాకి ఒక చిన్న ఉడతనవ్వాలనేది నా కోరిక. అలాగే సుధాకర్ గారు కూడా చిన్నప్పటి నుంచి నేను సినిమాల్లో ఎక్కువగా చూసిన వ్యక్తి మీరే సార్. ఎందుకంటే ఇంట్లో మా ఫ్యామిలీ కానీ నా చిన్నప్పటి నుంచి టీవీలో సినిమా పెట్టినా మీరే ఉంటారు, సీరియల్స్ చూసినా మీరే. నాకు అలాగా బాగా ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తూ పెరిగాను సార్. మీకు కూడా నా హార్ట్ఫెల్ విషెస్ సార్. సో సినిమా గురించి నేను ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, ప్రసన్నవదనం ఇలాంటి మంచి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. సో నాకు ఈ 3 సినిమాల తర్వాత మా ఫ్రెండ్స్ కానీ సినిమాల్లో కానీ నేను చేసిన హీరోస్ కానీ
చాలా చాలా చెప్పేవాళ్ళు, నీకు చాలా మంచి రోల్స్ పడినాయి స్టార్టింగ్లోనే, నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళు, ఏది పడితే అది చేయి, మాకు చూసుకుంటా, తెలియకపోతే అడుగు, మమ్మల్ని అడుగు, అలా చెప్పి నన్ను మంచిగా గైడ్ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి కాల్ వచ్చింది రాజేంద్ర బ్రో నుంచి, సరే మంచిగా మీట్ అయ్యాము, షాప్లో అంతా బాగా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సరే టైటిల్ ఏంటి బ్రో అంటే లోపలికి రా చెప్తా అన్నారు. ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఇదే నాకు ఈ చెప్పిన వాళ్ళందరూ మైండ్లోకి వచ్చారు, ఇదేంటి టైటిల్, నాకు అసలు ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, అసలు ఏంటి ఎస్కేప్ అవ్వాలా లేకపోతే నేను ఏం చేయాలి అనేది వచ్చింది. సరే చెప్పండి బ్రో అన్నాను. ఆ టైటిల్కి అసలు తను ఆ థాట్ ఎందుకు వచ్చిందో చెప్పారు. ఆ థియేటర్ బయట నా టైటిల్ బోర్డు ఉంటే ఒక ఆడియన్ని పిలుస్తున్నట్టుగా నేను లోపలికి రా చెప్తా అనేది చెప్పారు. ఒక్కసారి అక్కడితో దెబ్బకి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది, మొత్తం ఒపీనియన్ అంతా అక్కడే అయిపోయింది నాకు ఫ్లాట్. తర్వాత మళ్ళీ ఆ స్టోరీ డిస్కషన్లో చెప్తుంటే ఆ సీన్ వచ్చింది, కరెక్ట్గా టైటిల్ కార్డు పడే సీన్ వచ్చింది. అది చూసిన అది విన్న తర్వాత ఇంకా నాకే గిల్ట్ వేసింది. అరే అసలు నేను ఒక్క నిమిషం ఏంటి నేను ఇలా తప్పుగా అనుకున్నాను ఆ టైటిల్ చెప్పగానే, అసలు ఎంత బాగా ఆ టైటిల్ థాట్ ఏంటి, ఆ స్టోరీ, ఆ టైటిల్ కార్డు ఏంటి, ఇంత మంచిగా రాసుకున్నారు అంటే అందరూ అనుకునేది. మనం బేసిక్గా కమ్ ఇన్ సైడ్ ఇది డైలీ పద్దాకా యూజ్ చేసేది, బట్ అది ఇంగ్లీష్లో చెప్తే ఎవరేం పట్టించుకోరు. తెలుగులో చెప్పేసరికి ఎందుకు దానికి అంత నెగిటివిటీ వెళ్ళిపోతున్నారు, ఫస్ట్ దానికే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ లేదు, చాలా సినిమా కూడా చాలా బాగుంది. మాకు స్టోరీ చెప్పినప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను. నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ బ్రో, చాలా చాలా థ్యాంక్స్ ఎవ్రీవన్. నేను ఇక్కడికి రావడానికి కారణం నా ఫ్రెండ్ కుబేరా అన్న పేరు ఎంత డిఫరెంట్గా ఉందో తన ఆలోచనలు కూడా అలాగే డిఫరెంట్గా ఉంటాయండి. అతనిలో మంచి నటుడు ఉన్నాడు, మంచి రచయిత ఉన్నాడు, ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు, ఒక హీరో ఉన్నాడు. మేము చాలా విషయాలు, చాలా స్టోరీస్ డిస్కస్ చేసాం. నా స్టోరీస్ కూడా చాలా డిస్కస్ చేసినప్పుడు మంచి మంచి ఐడియాలు ఇచ్చేవాడు. డెఫినెట్గా కుబేరా ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడనేసి వాళ్ళ ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వస్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నమస్కారం. బాలేదా మైకు? బేసిక్గా మీ వాయిస్ అంటే నాకు ఇష్టం సార్, వాళ్ళకి కూడా ఇష్టం, అందుకే మైక్ చేంజ్ చేయమన్నారు, చేశా నేను. సభా సరస్వతికి నమస్కారం. పెద్దలకు, ఈ ఆడియో వీడియో లాంచ్కి విచ్చేసిన మిత్రులకు, పాత్రికేయ మెంబర్లకి, సభ్యులకి అందరికీ నా నమస్సుమాంజలి. లోపలికి రాగానే ఒక చిన్న షాక్ తిన్నాను ఈ పోస్టర్ చూసి. లోపలికి రా, నన్ను ఏదో పీకేస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడలోనే ఆయన ఇందాల డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా వైవిధ్యంగా ఆలోచిస్తారు ఈయనతో నాకున్న పరిచయం ఏంటంటే, మేము యూ అనే ఒక సినిమా చేసాం, చాలా మంచి సినిమా. ఎస్ అనుకోకుండా అప్పుడు ఆ సినిమాకి ఆదరణ రాలేదు. ఈ మధ్యకాలంలో నేను మౌంట్ అబూ వెళ్ళాను. మౌంట్ అబూ టు అహ్మదాబాద్ ఈజ్ అబౌట్ 4 hours డ్రైవ్. సరే, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక గుజరాతీ నా దగ్గరికి వచ్చి నమస్కారం అండి అని చెప్పి ఈ యూ సినిమా గురించి మాట్లాడారు. I felt so happy that day and felt happy for you, Rajendra garu, not for me. It's a very nice film. చాలా మంది తర్వాత అది యూట్యూబ్లోని మిగతా మార్గాల్లో చూసిన తర్వాత they were talking about it. అండ్ ఈ సందర్భంగా సార్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే మీ పార్టిసిపేషన్ కూడా ఆ సినిమాలో చాలా 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 ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత నేను చెప్పాను కదా, ఈయన వైవిధ్యంగా ఆలోచిస్తారని. ఒకటి, లోపలికి రా చెప్తాను. ఇక్కడ మీరు 2 పోస్టర్స్ చూస్తే విజేంద్ర గారిది చూడండి, ఆ నవ్వులో ఉందంటే వీడి సంగతి నాకు తెలుసు, లోపలికి వస్తే ఏం చెప్తాడు అని ఉంది. ఇక్కడ నా ఫోటో చూడండి, ఏం చేస్తాడు ఇతను, నన్ను కొడతాడా తిడతాడా అన్నట్టుంది. దిస్ ఈస్ హిస్ థింకింగ్, దట్ ఈస్ హౌ హీ ప్లాన్స్ ఈవెన్ ఎ పోస్టర్స్. వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ అఫ్ కోర్స్ ఈ పదం లోపలికి రా చెప్తాను అన్నది ఎక్కువ శాతము మగాళ్ళు, పెళ్ళైన వాళ్ళే వింటూ ఉంటారు, రండి మీ పని చెప్తాను అన్నట్టు. దీని మీనింగ్ ఒకటే ఉంటుంది, తిట్లే అని. బట్ ఇక్కడ చూస్తూ ఉంటే తిట్లతో పాటు, ఎందుకంటే చెప్పదెబ్బ కూడా తిన్నారు కనుక అవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం దేర్స్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి అండ్ విషింగ్ యూ సక్సెస్. ఈ మధ్య నేను సమీప కాలంలో చేసిన సినిమా మసూదా, అది కూడా చాలా హారర్ బేస్డ్ సినిమావే, మంచి ఆదరణ పొందింది. అండ్ ఇలాంటి సినిమాలకి ఈ మధ్య కాలంలో చాలా ఆదరణ పొందుతున్నాయి. ఆ నమ్మకంతోనే దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ డూ వెరీ వెల్ ఫర్
రాజేంద్ర గారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సర్వే జన సుఖినో భవంతు. అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెన్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. అనుకోని అతిథి అన్నట్టుగా అలా వచ్చినవాడిని కాదు. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు నాకు ప్రాణ స్నేహితుడు ప్లస్ పెద్ద ఎనిమి కూడా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇతను ఎలా అలర పెడతామా అని ఆలోచిస్తూనే ఉంటాడు ఆయన. సో అందులో ఇదొక భాగం. ఒక విషయం ఏంటంటే నాకు సడన్గా ఫోన్ చేసి మీరు రెడీగా ఉండండి మనం వెళ్ళాలి అన్నది. ఎక్కడికి అండి అంటే నేను వచ్చి చెప్తాను కదా, చెప్తా. అది ఈ సస్పెన్స్ ఏంటి అని చెప్పి ఎక్కిన తర్వాత కారు డోర్ తీసి ఎక్కడికి అంటే లోపల రండి చెప్తా. సరే వచ్చేసరికి ఏంటి ఇది, ఈయన ఏమీ చెప్పకుండా ఏం చేయకుండా ఏంటి అంటే అప్పుడు ఒక్క మాట చెప్పాడు. ఏమండి, నేను చాలా ఇష్టపడే ఒక యువకుడు, మంచి రచయిత, ఆయన సినిమా తనే రాసి దర్శకత్వం వహించి తను యాక్ట్ చేశాడు. ఆ సినిమా ఫంక్షన్ అవుతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళాలనిపించింది, రండి మీరు నాతో అంటే ఓకే అని అదొక ఆనందించా. రాగానే ఇక్కడ పోస్టర్ లోపలికి రా చెప్తా అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ సినిమాల గురించి, సినిమా తాలూకా వ్యాకరణం గురించి, దాని తాలూకా రహస్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా. మా పనే అది. ఉదయం లేచిన దగ్గర నుంచి అదే, హౌ వై అండ్ హౌ. ఇప్పుడు ప్రపంచంలో స్క్రీన్ ప్లే పుస్తకాలు చాలా వస్తున్నాయండి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన పుస్తకం సేవ్ ది క్యాట్ అని బ్లేక్ స్నైడర్ రాశాడు. అందులో ఓపెన్ చెయ్యటమే ఏం చేశాడు తెలుసునా అండి? అసలు మీరు సినిమాకి ముందు ఏం ఆలోచిస్తారు అన్నాడు. ఎందుకు అంటే ఒక విషయం చెప్పాడు. శుక్రవారం అయ్యేసరికల్లా పేపర్ తిరిగేస్తారు ఫ్రెండ్స్, ఏ సినిమాకి వెళ్దామా అంటే పేపర్ తిరిగేస్తే ముందు ఏం వెతుకుతారు? టైటిల్స్ వెతుకుతారు. ఆ టైటిల్స్తో కానీ నువ్వు ఆకర్షించి కట్టి పడేస్తే నీకు సగం సక్సెస్ అక్కడే వచ్చేసింది అంటాడు. అలాగా ఇప్పుడు మా జీవితంలో కూడా ఒక అనుభవం ఉంది. ఏవండి ఆవిడ వచ్చిందని చాలా ఫేమస్ సినిమా, మరి ఇక్కడ ఎంతమంది చూశారో తెలియదు, అది మేము మద్రాసులో సుధాకర్ గారికి తెలుసుండేది. దానికి ఎన్నో టైటిల్స్ ఏమనుకుంటున్నాం, కథ నేను ఇచ్చింది, డిస్కషను, ఇది అది ఎంత నేనైతే ఒక రాముడికి ఇద్దరు సీతలను రాశా. అదేనా ఇంట్రెస్ట్ పుడుతుందేమన్నా? కాదు కానీ సడన్గా మాటల్లో ఏమండి ఆవిడ వచ్చింది అనగానే అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డాం. అనగానే ఎంత చెప్తోంది అని టైటిల్తో ఆకట్టుకుని సినిమా హాల్కి ఎలాగైనా వెళ్ళాలి, లేకపోతే ఏంటి ఇది అదని ఆసక్తి పుట్టించటం అన్నది స్క్రీన్ ప్లేలో ఒక పెద్ద భాగం అండి. అది ఈ యువకుడు ముందే సాధించేశాడు. ఇట్స్ నైస్. అండ్ లోపలికి రా చెప్తా అని భయపెడుతోంది అమ్మాయి. అదే అమ్మాయి అక్కడ కన్ను కొడుతూ అలాగ అన్నది అంటే ఇంకొకలాగా వెళ్ళిపోతారు సినిమాకి, అంతే కదా. సరే సుధాకర్ గారు చెప్పినట్టు చాలామంది మొగుళ్ళు వింటూ ఉంటారు, లోపలికి రండి చెప్తాను. సో ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి నా కోసం వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారికి, మా గురువు గారికి పాదాభివందనాలు. అండ్ నా కోసం చెన్నై నుంచి వచ్చిన సుబ్లా సుధాకర్ గారికి వెరీ థ్యాంక్ యూ. అండ్ అనుకోని అతిథి గారు కేఎల్ ప్రసాద్ గారు, సార్ యూ డిడ్ ఏ గ్రేట్ వర్డ్స్. నా స్కిన్ పే టెక్నిక్ని మీరు చెప్పారు, అది ఎలా రీచ్ చేయాలో నాకు తెలియదు, బట్ మీరు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ కానీ అది కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ కుమార్ కొండ గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి కాల్ చేసేందుకు వెంటనే వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రెస్ మీడియా మిత్రులు మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చారు, నా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇది ఒక థాట్తో స్టార్ట్ అయ్యింది. అంటే నా ఫస్ట్ సినిమా యూ అనే సినిమాని 2018లో రిలీజ్ చేశాను.
సుబ్రహ్మణ్య దగ్గర చాలా మంచి రోల్ పోయించి ఆ సినిమాలో విలనా హీరో అని తెలియకుండానే ఒక సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. సో ఆ సినిమాలో నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, ఒక టైటిల్ యూ అని పెట్టినోడు మాకేం అర్థం కావట్లేదు, దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అనేది తెలియట్లేదు. ఒక పోస్టర్ చూడగానే సినిమా హాల్లోకి వచ్చేయాలనిపించాలి అనే ఒక దాని నా మీద ఒక ప్రశ్నని, ఒక పజిల్ నా మీద సంధించారు. దానికి జవాబే లోపలికి రా చెప్తా అనే టైటిల్. సో మీరు వెళ్తున్నారు అలాగా ఒక గూగుల్ థియేటర్ నుంచి వెళ్తున్నారు, అక్కడ చూడగానే థియేటర్ లోపల రా చెప్తా అంటుంది, థియేటర్ మిమ్మల్ని లోపల పిలుస్తుంది. సో నేను చెప్పే కథని థియేటరే అడ్వర్టైజ్ చేయడం అనే ఒక థాట్లోంచి ఈ టైటిల్లోంచి ఒక స్టోరీ స్టార్ట్ అయింది. సో దీన్ని ఒక 2 yearsగా చాలా కష్టపడి నేను అంటే అన్ని రకాలుగా టెక్నికల్గా నాకు సపోర్ట్లో అంటే టీం చాలా పెద్ద టీం ఉంది. ఐ వాంట్ టు కంగ్రాచులేషన్ థ్యాంక్స్ ఎవ్రీ మెంబర్. సో ముఖ్యంగా ఈ నాకు రైట్ హ్యాండ్లో నుంచిన మా రేవంత్ డిఓపి. సో అతను మొత్తం టెక్నికల్గా దీన్ని చాలా సపోర్ట్ చేశాడు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ మహేష్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు చాలా యంగెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, 62 years ఆయనకి అప్పుడు సినిమా చేస్తున్నప్పుడు. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి రైటర్స్ అండ్ ముఖ్యంగా ఈ సినిమాని నాకు భుజం మీద తీసుకెళ్ళిన వ్యక్తి దేవ్ జాండ్. అతను దారిలో ఉన్న ట్రాఫిక్లో ఈ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ 10 minutes. సో ఈ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు, ఆర్ఆర్ కానీ ఇది కానీ. అందుకనే ఈ సినిమా సరిగమ లేబుల్ వచ్చి బై చేసింది. సో సరిగమ లేబుల్ ఒక ఓన్లీ పెద్ద హీరోల సినిమాలు, పెద్ద ప్రొడక్షన్ సినిమాలే బై చేస్తుంది. అలాంటిది మా ఈ యొక్క సినిమాని సరిగమ లేబుల్ కొనటంలో మొదటి సక్సెస్ మేము సాధించాం. సో 3 పాటలు రిలీజ్ అయినాయి, 3 పాటలకి మంచి ఆదరణ వచ్చినాయి, ఇంకో 2 పాటలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సరిగమ అండ్ మనోజ్ ఎస్పెషల్లీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ అని ముఖ్యంగా నేను ఈ సినిమా ప్రయాణాన్ని క్లుప్తంగా 1 minute చెప్తాను. స్టార్టింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా ఉన్నప్పుడు స్క్రీన్ పే నేర్చుకుంటాను సార్ అని సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ గారు నాకు చిన్న సమస్య పజిల్స్, ఆయనకి ఇష్టం పజిల్స్ ఇవ్వటం. ఆ పజిల్లోంచి ఆయన మనసుకు గెలిచి అక్కడి నుంచి ఒక స్టోరీకి సరిగమ పదనిసా ఉంటే అది ఒక క్లాసికల్ మ్యూజిక్ అనుకుంటే మా త్యాగరాజు గారు, మా విజయన్ ప్రసాద్ గారు. సో ఆయన దగ్గర నేను స్టోరీ యొక్క సరిగమ పదనిసా నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఒక లేబుల్ వచ్చింది, నేను విజయేంద్ర ప్రసాద్ గారి శిష్యుణ్ణి అని వెళ్ళి చాలామంది హీరోలు కట్ చెప్పగానే వెంటనే ఇంప్రెస్ అయ్యి చాలామంది డైరెక్టర్ల గారికి నేను మాట్లాడే టెక్నికల్ వాల్యూస్ చాలా బాగా అర్థమయ్యి నాకు చాలా డిస్కషన్స్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. చాలా డిస్కషన్లో ఇన్వాల్వ్ చేశారు. నేను చాలా పెద్ద సినిమాలు కూడా పనిచేశాను. భీష్మ అనే సినిమాకి స్క్రీన్ ప్లేలో చాలా మంచి రోల్ ప్లే చేశాను, జాగ్వార్. అది కేవలం సార్ గారి నాకు నేర్పించిన ఆ కళ పెట్టిన ఒక ఆపర్చునిటీస్ అవి. సో దాని తర్వాత నా ఓన్గా నేను ప్రొడక్షన్స్ అన్ని నేర్చుకొని ఇప్పుడు ఈ సినిమా ఒక 2 yearsగా నేను తీసుకెళ్తున్నానంటే దానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. ఆ ఇంపార్టెంట్ వ్యక్తి పరిచయం అవడానికి చాలామంది ఉన్నారు. సో మొట్టమొదటిగా నాకు ప్రవీణ్ పూడి ఎడిటర్, మీకు ఐడియా ఉండి ఉంటారు, వకీల్ సాబు ఇలాంటి ఎడిటర్. అతని ద్వారా నాకు అప్పిరెడ్డి అనే ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. అప్పిరెడ్డి ద్వారా నాకు యూఎస్లో ఉన్న గణేష్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యారు. సో గణేష్ లేకపోతే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యేది కాదు. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. అతను ఇలాంటి సినిమాలు కానీ చాలా సినిమాలు వెనకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాడు. రీసెంట్గా నంది అవార్డులో 35 సినిమా, ఇలాంటి సినిమాలు కూడా ఈజ్ ద బేసిక్ బ్యాక్ బోన్ ఆఫ్ సో మెనీ ఫిలిమ్స్. సో ఇలాంటి చిన్న సినిమాలు బయటకు రావాలన్నా, మంచి సినిమాలు బయటకు రావాలన్నా ఒక మంచి ఇన్వెస్టర్ కావాలి, ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో అలా నాకు చేదోడు బాదోడుగా ఉన్న ఒక మంచి మనిషి గణేష్. సో అతని పేరుని ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలి. సో ఇట్లా వీళ్ళందరి యొక్క సమూహమైన కష్టంతోనే నేను ఈ సినిమాని బయట తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అని ఒక డైరెక్టర్గా నేను చెప్పాలి. ఎందుకంటే మనలో చాలామంది చాలా క్లాస్గా ఉంటాం, అంటే మెసేజ్ బెంచ్లో తిరుగుతాం, ఒక పెద్ద విల్లాస్లో ఉంటాం, ఒక 200 కోట్లు క్యాష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన వీధి చివర మలుపు తిరుగుతున్నప్పుడు చిన్న పానీపూరి బండి చూస్తే ఆ పానీపూరి తినాలనిపిస్తుంది, ఆ బండి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. మనలో కూడా ఒక క్లాస్ మనిషిలో కూడా ఒక మాస్ మనిషి ఉంటాడు ఎప్పుడు. సో ఆ మాస్ మనిషి ఆకలి తీర్చే సినిమానే ఈ లోపల రా చెప్తా. సో మీరు థియేటర్కి వచ్చి చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అంటే మీకు ఇంకొక రిథములు చెప్పాలంటే, మీ ఇంట్లో మీ ఆవిడతో గొడవైందా, లోపల రా చెప్తా, ఈ సినిమా చూడ రిలాక్స్ అవ్వండి. మీ బాస్ మిమ్మల్ని తిట్టాడా, లోపల రా చెప్తా, రిలాక్స్ వెళ్ళిపోవచ్చు. మీ అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయా, లోపల రా చెప్తా, మీ సినిమాలలో ఉన్న అన్ని స్ట్రెస్ తీసుకోవచ్చు. సో ఈ సినిమాలో కామెడీ, హర్రర్తో పాటు యూత్ కావాల్సిన మంచి రొమాంటిక్ ఎలిమెంట్స్, ఒక ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్లే. నాకున్న ఈ 10 ఏళ్ల అనుభవం స్క్రీన్ ప్లేని ఈ సినిమాలో పెట్టాను. సో ఈ సినిమా చూడండి, మీకు ఎక్సైటింగ్గా మీరు ఫీల్ అవుతారు, కొత్త అనుభవాన్ని. అంటే 4-5 జానర్స్ మిక్స్ చేసి రాసిన స్క్రీన్ ప్లే ఇది. గొప్పగా మీరందరూ ఈ సినిమా రిసీవ్ చేసుకుంటారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. థ్యాంక్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ యాక్చువల్లీ డిఫరెంట్గా అంటే కాన్సెప్ట్ దీనిలో చెప్పే మెసేజ్ అనండి బేసికల్లీ. అంటే ఒక దయ్యం ఒక 4 years వెయిట్ చేస్తే వాళ్ళ వైఫ్ బర్త్డే కోసం. అంటే తన వైఫ్ బర్త్డే లీప్ ఇయర్కి వస్తుంది. మళ్ళీ 2020లో చచ్చిపోయిన దయ్యం 2024 వరకు వెయిట్ చేసి
వాళ్ళ వైఫ్ బర్త్డేని చేయటమే ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ మీ ప్రశ్న ఏంటమ్మా? డిఫరెంట్గా చూపించబోతున్నారా రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా అని అడిగాను మీరు సార్. ఏం చెప్తారు అని అడిగారు కదా, లోపలికి రా చెప్తారు. లోపలికి రా. ఎస్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు యాక్ట్ చేశారు, డైరెక్ట్ చేశారు అండ్ స్టోరీ కూడా రాసుకున్నారు. సో ఒకరు ఇన్ని చేయడం అనేది చాలా రేర్గా కనిపిస్తుంది. ఎలా మేనేజ్ చేశారు సార్? దానికి ఆయన కదా నేను చెప్పాలి, ఎందుకంటే వారితో వర్క్ చేశాను. హీస్ అ టాస్క్ మాస్టర్. నేను వర్క్ చేశాను కానీ నాకు తెలుసు ఒక కో యాక్టర్గా ఆ గివ్ అండ్ టేక్ ఎంత బాగుంటుందో, ఒక దర్శకుడుగా హీస్ ఏ ప్రిన్సిపల్, ఏ హార్డ్ టాస్క్ ప్రిన్సిపల్, నిర్మాతగా బంగారం. సో మూడు ఐ నో హీ కుడ్ క్యారీ ది రోల్ వండర్ఫుల్లీ. అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తుంటారు. ఎందుకంటే ఏదైనా మొదటిసారి వచ్చే అనుభవమే, అది రాను రాను ఇంకా డెవలప్ అవుతుంది. ఆరితేరిపోయి ఉంటారు ఈ పాటికి. ఎస్, దట్ ఐ కెన్ ఆన్సర్ యూ. హీ వుడ్ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. తర్వాత మీరు చెప్పుకోండి మీ గురించి. థ్యాంక్ యూ సార్, చెప్పి సార్, థ్యాంక్ యూ. అసలు ఎంత సపోర్ట్ ఏంటి రాజ్ గారు, ఒకవైపు ఈయన ఒకవైపు ఆయన, అసలు మిమ్మల్ని ఎక్కడ తక్కువ చేయకుండా అనుభవజ్ఞులు. మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళిద్దరు ఆన్సర్ చేస్తారు. చూడండి, మీరు అంత స్థానాన్ని సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర. హలో సో లక్కీ. గురువుగా టాప్ టు టో Okay. వారికి తెలుసు, ఓకే, అర్థమైపోయి ఉంటుంది. అందుకనే ఆయనే చెప్పారు గెలుచుకునే ముందు చాలా పజిల్స్ ఇచ్చారని. Okay. ఒక పజిల్స్ అన్నీ, ఒక గురువు పెట్టాల్సిన పజిల్స్ అన్నీ దాటేసి అవును. గెలుచుకున్నారు. ఓకే, వెన్ హీ వాజ్. For more videos like this, subscribe Big TV channel.